హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీసెట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్, ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో మనం అక్టోబర్కి సంబంధించి అక్టోబర్లో ఇంపార్టెంట్ డేస్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. ముందుగా చూసుకుంటే అక్టోబర్ 1కి సంబంధించి ఆ రోజున అక్టోబర్ 1న ఉన్నటువంటి ఇంపార్టెంట్ డే వచ్చేసి అంతర్జాతీయ కాఫీ దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఇంటర్నేషనల్ కాఫీ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. సో దీని యొక్క విశిష్టత మనం చూసినట్లయితే కాఫీ అనేటువంటి ఒక పానీయం ఏదైతే ఉందో దీనిని ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా మనం ఇక్కడ డెవలప్మెంట్ చేసుకోవాలి, క్రాప్కి సంబంధించి ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి అదేవిధంగా కాఫీ తాగడంలో వచ్చేటువంటి బెనిఫిట్స్ సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగంగా ఈ యొక్క అక్టోబర్ 1 మనం అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఇక దానితో పాటు మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా కాఫీ పంటని పండిస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ వచ్చేసి కర్ణాటకగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా కాఫీ పంటను పండిస్తున్నారు అంటే కర్ణాటక రాష్ట్రంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దానితో పాటు మనం చూసుకున్నట్లయితే ఇంకొక క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఏ దేశంలో ఈ యొక్క కాఫీ పంటని ఎక్కువ మోతాదులో పండిస్తున్నారు అని అడిగినప్పుడు ఆన్సర్ వచ్చేసి బ్రెజిల్ అండి. సో ఆన్సర్ వచ్చేసి బ్రెజిల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి దానితో పాటు భారతదేశంలో ఎక్కువగా పండిస్తున్నటువంటి కాఫీ వంగడం రకం ఏది అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశంగా మనం చూసుకుంటే అరబికా అండి. సో అరబికా అనేటువంటి కాఫీ టైప్ ఏదైతే ఉందో సో దాన్ని భారతదేశంలో ఎక్కువగా కూడా పండిస్తూ ఉన్నారు. ఇవి ఇంపార్టెంట్గా మనకి కాఫీ గురించి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. ఇంకొక టాపిక్ అక్టోబర్ 2. సో అక్టోబర్ 2 యొక్క విశిష్టత ఏంటి అంటే గాంధీ జయంతి అండి. సో ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా మనం గాంధీ జయంతిని జరుపుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ మనకి గాంధీ జయంతి, గాంధీ గారు మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు. సో ఈయన అక్టోబర్ 2న సో అక్టోబర్ 2న 1989లో సో 1989వ సంవత్సరంలో పోర్బందర్, సో గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్బందర్ అనేటువంటి ఒక ప్లేస్ ఏదైతే ఉందో సో ఆ ప్లేస్లో జన్మించినటువంటి వ్యక్తి అండి. సో పోర్బందర్లో జన్మించినటువంటి వ్యక్తి. సో ఈయన మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అండి. సో ఇక్కడ గాంధీజీ గారు ఆఫ్రికాకు వెళ్ళడం జరిగింది, సౌత్ ఆఫ్రికా వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఎన్నో ఉద్యమాలు చేశారు. దాని తర్వాత తిరిగి భారతదేశానికి గాంధీ గారు జనవరి 9న 1915వ సంవత్సరంలో తిరిగి రావడం జరిగింది. సో గాంధీజీ గారు జనవరి 9న 1915వ సంవత్సరంలో తిరిగి భారతదేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం రావడానికి మనందరికీ తెలుసు ఆ టైంలోనే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించి పరిపాలిస్తున్నటువంటి సమయం. సో ఆ సమయంలో భారతదేశానికి స్వతంత్రం రావడానికి గాంధీజీ గారు ఎన్నో ఉద్యమాలను సత్యాగ్రహాలను కూడా చేయడం జరిగింది. దానిలో మనం చూసుకుంటే ఒకటి చంపారన్ సత్యాగ్రహాన్ని కూడా మనం చెప్తూ ఉన్నాం. చంపారన్ సత్యాగ్రహం. అదేవిధంగా చూసుకుంటే ఇంకొక అంశం వచ్చేసి అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అండి. అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ చేయడం జరిగింది. దానితో పాటు ఖేడా అనేటువంటి ఇంకొక సత్యాగ్రహాన్ని కూడా ఆయన చేయడం జరిగింది. సో దానితో పాటు ఇంకా మనం చూసుకుంటే క్విట్ ఇండియా మూమెంట్ కానీ, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ కానీ ఇవన్నీ కూడా ఆయన నిర్వహించినటువంటి ఉద్యమాలు ఇవన్నీ కూడా భారతదేశానికి స్వతంత్రం రావడానికి ముఖ్యమైనటువంటి ఒక ఈవెంట్స్గా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇంకొక అంశం, ఇదే రోజున అక్టోబర్ 2న ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ అండి, అంతర్జాతీయ అహింస దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. సో అక్టోబర్ 2న ప్రతి సంవత్సరము కూడా అంతర్జాతీయ అహింస దినోత్సవంగా జరుపుతూ ఉన్నాం. దీనికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఇదే రోజున అక్టోబర్ 2న మన గాంధీజీ గారు సో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు జన్మించినటువంటి రోజు. సో ఆయన ఇప్పుడు మనకి భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఎన్నో ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. అవన్నీ కూడా హింసని కాకుండా అహింసని ప్రోత్సహించే విధంగా అహింస మార్గంలో ఆయన యొక్క ఉద్యమాలన్నీ కూడా ఉండటం జరిగింది. అందుకోసమే అక్టోబర్ 2న ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్గా మనం నిర్వహించుకున్నాం. సో దీనికి సంబంధించి కూడా ఐక్యరాజ్య సమితి అండి, సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అంటూ ఉంటాం. సో వీరు తీర్మానం చేసి ఫైనల్గా ఈ రోజున
ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్గా సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి కూడా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా గైడ్లైన్స్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఇంకొక అంశం చూసుకుంటే October 4 అండి. సో ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం అంటాం. సో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇంటర్నేషనల్ యానిమల్ వెల్ఫేర్ డే అండి. ఇంటర్నేషనల్ యానిమల్ వెల్ఫేర్ డే ఈ రోజున October 4న జరుపుతూ ఉంటాం. సో ఇది ఎందుకు మనం సెలబ్రేట్ చేస్తున్నాము అంటే ప్రపంచంలో ఉన్నటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రొటెక్ట్ చేయడానికి, రక్షించడానికి, అదేవిధంగా కనుమరుగవుతున్నటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కొత్త కొత్త ప్లానింగ్స్ అనేటువంటివి, ప్రాజెక్ట్స్ అనేటువంటివి తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా మానవాళికి జంతువుల యొక్క ఉపయోగాన్ని తెలియజేస్తూ ఇక మన యొక్క మానవులలో యొక్క అవేర్నెస్ అనేటువంటిది కల్పించడానికి ఈ రోజున October 4న ఈ యొక్క ఇంటర్నేషనల్ యానిమల్ డేని మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నామండి. భారతదేశం చూసుకుంటే జంతువులను రక్షించడానికి భారతదేశం కూడా కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ని లాంచ్ చేయడం జరిగింది. అందులో మనం చూసుకుంటే ప్రాజెక్ట్ టైగర్ అండి. అందులో మనం చూసుకున్నట్లయితే ఒకటి ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటిది, ప్రాజెక్ట్ టైగర్. సో దీనిని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. సో టైగర్ అంటే పులులను సంరక్షణ బాధ్యత, పులులను సంరక్షించడానికి యొక్క ప్రోగ్రామ్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకొక అంశం మనం చూసుకుంటే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అంటామండి. ప్రాజెక్ట్ ఎలిఫెంట్. సో ఈ యొక్క ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని కూడా లాంచ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ యొక్క ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేయడం జరిగింది ప్రభుత్వం. దానితో పాటు ప్రాజెక్ట్ క్రొకోడైల్ అనేటువంటిది లాంచ్ చేశారు. అంటే మనకి ఈ ప్రాజెక్ట్ క్రొకోడైల్లో భాగంగా కూడా ఈ క్రొకోడైల్స్ని రక్షించేటువంటి అదేవిధంగా వాటి యొక్క పాపులేషన్ కూడా పెంచేటువంటి ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది ఈ యొక్క యానిమల్స్ ప్రొటెక్షన్లో భాగంగా. ఇంకొక అంశం మనం చూస్తే October 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నాం. సో ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయులు గణనీయమైన కృషిని గుర్తిస్తూ ఉంది. సో మనందరికీ తెలుసు మన భారతదేశంలో September 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. కారణం ఏంటి అంటే September 5న సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మించినటువంటి రోజు. సో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం కూడా September 5న భారతదేశంలో టీచర్స్ డేని మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ పరంగా చూసుకుంటే, అంతర్జాతీయ పరంగా మనం చూసుకున్నప్పుడు October 5న మనము ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో మరి మీకు డౌట్ రావచ్చు, ఎందుకు సార్ కేవలం October 5న మాత్రమే అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అంటే ఆ రోజునే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అండి, ఐక్యరాజ్య సమితి వారు. సో వీరు ఆ రోజున తీర్మానం చేశారు. సో ఆ రోజున October 5న తీర్మానం చేశారు కాబట్టి ఆ రోజున మనం ఈ యొక్క దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకొక అంశం October 8th 2024 అండి. October 8th 2024. సో October 8th యొక్క విశిష్టత మనం చూసుకున్నట్లయితే ఆ రోజున ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్స్ డే అండి. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేని October 8న మనం నిర్వహిస్తూ ఉన్నాం భారతదేశంలో. సో మొట్టమొదటిగా ఎయిర్ ఫోర్స్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేశాము అంటే October 8న 1932లో అండి. October 8న 1932లో మనం యొక్క ఎయిర్ ఫోర్స్ డేని నిర్వహించాం. కారణం ఏంటి అంటే అదే రోజున మనకి భారతదేశంలో ఎయిర్ ఫోర్స్ని ఓకేనా సో వాయుసేనని అదే రోజున భారతదేశంలో మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో దానిని పురస్కరించుకొని ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేని మనం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరము కూడా. ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే October 9న సో వరల్డ్ పోస్ట్ డే అండి. సో ఈ తపాలా శాఖకు సంబంధించి, తపాలానికి సంబంధించి, పోస్ట్కు సంబంధించి October 9న మనం వరల్డ్ పోస్ట్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో ఇట్ మార్క్స్ ది యానివర్సరీ ఆఫ్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఇట్స్ కంట్రిబ్యూషన్స్ టు గ్లోబల్ కమ్యూనికేషన్ అండి. సో ఈ రోజున October 9నే మనకి ఈ యొక్క యూనివర్సల్ పోస్టల్ యూనియన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దానిని పురస్కరించుకొని మనం October 9న వరల్డ్ పోస్ట్ డేని మనం సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే October 9న ఇండియన్ ఫారెన్ సర్వీస్ డే అని అండి. సో ఇండియన్ ఫారెన్ సర్వీస్ డేని మనం నిర్వహిస్తూ ఉన్నాం.
సో మనందరికీ తెలుసు భారతదేశంలో ప్రస్తుతము 3 ఆల్ ఇండియా సర్వీసెస్ అనేటువంటి ఉన్నాయండి. భారతదేశంలో ప్రస్తుతము 3 ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి. ఒకటి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, రెండు ఇండియన్ పోలీస్ సర్వీస్, 3 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అని ఉంటుంది. సో ఈ 3 ఆల్ ఇండియా సర్వీసెస్ మనకి భారతదేశంలో ఉంది. అది కాక సెంట్రల్ సర్వీసెస్ ఉన్నాయి. ఆ సెంట్రల్ సర్వీసెస్లో వన్ ఆఫ్ ద సర్వీస్ ఫారెన్ సర్వీస్ డే, ఫారెన్ సర్వీస్ డే అన్నట్టు సర్వీసెస్. సో ఇండియన్ ఫారెన్ సర్వీసెస్. సో ఇది మనం ఎందుకు జరుపుతున్నాము అంటే ఎవరైతే భారతదేశానికి చెందినటువంటి వ్యక్తులు వివిధ దేశాలలో భారతదేశం కోసం వర్క్ చేస్తూ ఉన్నారో సో వారిని గుర్తిస్తూ ఈ యొక్క డేని మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అక్టోబర్ 9న. ఇంకొక అంశం చూడండి, అక్టోబర్ 11, 2024 సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద గర్ల్ చైల్డ్ అండి. సో బాలికలకు సంబంధించి అంతర్జాతీయంగా మనకు దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దానిని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్ అక్టోబర్ 11న మనం నిర్వహిస్తూ ఉన్నాం. సో ఎందుకు నిర్వహిస్తున్నాము అంటే బాలికల సంరక్షణకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎటువంటి చర్యలను తీసుకోవాలి, బాలికలను సంరక్షించడానికి, బాలికలకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ని అందించడానికి ఎటువంటి చర్యలను తీసుకోవాలి అనేటువంటి అంశాలన్నిటికి సంబంధించి అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేయడానికి, అదేవిధంగా బాలికల యొక్క హక్కులను కాపాడటానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మనకి యొక్క డేని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద గర్ల్ చైల్డ్ని నిర్వహిస్తూ ఉన్నాం అక్టోబర్ 11న. వెరీ ఇంపార్టెంట్ డే. నెక్స్ట్ అంశం మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ 13, 2024 సో ఈ రోజున యుఎన్ ఇంటర్నేషనల్ డే ఫర్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్ అండి. సో ఇక్కడ ఏమంటున్నాము అంటే ఇది కూడా అంతర్జాతీయ దినోత్సవం. దేనికి సంబంధించింది అండి? విపత్తులు ఏవైతే ఉన్నాయో, సో దేనికి సంబంధించింది? విపత్తులు ఏవైతే ఉన్నాయో, విపత్తులు అనేటువంటివి రాకుండా వచ్చినా కానీ వాటి నుంచి మనం బయటపడే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దానిలో భాగంగానే ఈ యొక్క డేని మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో ఇట్ ప్రమోట్స్ ఎ గ్లోబల్ కల్చర్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్ ఇంక్లూడింగ్ డిజాస్టర్ ప్రివెన్షన్, మిటిగేషన్ అండ్ ప్రిపేర్డ్నెస్ అండి. ఓకేనా? సో అంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఏ విధంగా వాటి నుంచి మనం రక్షించుకోవాలి, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటివి రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇన్ కేసు వచ్చినా కానీ వాటి నుంచి మనం ఏ విధంగా సంరక్షణ, ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఈ వైపరీత్యాలు అనేటువంటి వచ్చినా కూడా వాటి నుంచి ఎక్కువ ఇంటెన్సిటీలో నష్టాలు లేకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్స్ అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది ఈ టైంలో. నెక్స్ట్ అంశం అక్టోబర్ 15, 2024 అండి. ఈ రోజున వరల్డ్ స్టూడెంట్స్ డేని మనం నిర్వహిస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే అక్టోబర్ 15న ఎందుకు వరల్డ్ స్టూడెంట్స్ డేని మనం నిర్వహిస్తున్నాము అంటే ఆ రోజున డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క జన్మదినోత్సవం అండి. సో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ స్టూడెంట్స్ డేని మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఇంకా మనం అబ్దుల్ కలాం గారి గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఈయన భారతదేశానికి రాష్ట్రపతిగా విధులు నిర్వహించినటువంటి వ్యక్తి, భారతదేశానికి రాష్ట్రపతిగా ప్రెసిడెంట్గా విధులు నిర్వహించినటువంటి వ్యక్తి. ఇంకా ఈయననే మనం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాకు కూడా పిలుస్తూ ఉంటాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఏమని పిలుస్తామండి? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం ఆయన్ని పిలుస్తూ ఉంటాం. కారణం ఏంటి అంటే భారతదేశంలో మిసైల్స్ అనేటువంటి డెవలప్ చేయడానికి ఆ ప్రాజెక్ట్కి లీడ్ చేసినటువంటి ఒక సైంటిస్ట్, ఒక గొప్ప సైంటిస్ట్గా మనం చెప్పుకోవచ్చు అండి. ఇదొక అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇటీవల కేంద్ర ప్రభుత్వం వీలర్ ఐలాండ్స్ అనేటువంటికి, సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క వీలర్ ఐలాండ్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో, సో వీలర్ ద్వీపాలు
వాటికి ఆ పేరు మార్చి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్గా కేంద్ర ప్రభుత్వం పేరు మార్పు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి. ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే అక్టోబర్ 17, 2024 ఈ రోజున మహర్షి వాల్మీకి జయంతి అండి. సో అక్టోబర్ 17న మహర్షి వాల్మీకి జయంతిని మనం నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈయన యొక్క విశిష్టత మనం తెలుసుకోవాలి అంటే ఈయన రామాయణాన్ని, సో రామాయణం ఏదైతే ఉందో, సో మనకి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో, సో ఎపిక్స్ అంటాం. సో వన్ ఆఫ్ ది ఎపిక్ అయినటువంటి రామాయణాన్ని రచించినటువంటి వ్యక్తి వాల్మీకి గారు. సో అందుకోసం ఆయనకు జన్మదినోత్సవాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది భారతదేశంలో. ఇంకొక అంశం అక్టోబర్ 17 ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అండి. సో అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం. సో ఏ రోజున జరుపుకుంటామండి? అక్టోబర్ 17న. సో అక్టోబర్ 17న అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. సో ఈ రోజున మనం ఏం చేస్తాము అంటే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పేదరికం నిర్మూలన చేయాలి అంటే ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలి, ఎటువంటి అవేర్నెస్ క్యాంప్స్ తీసుకురావాలి, అదేవిధంగా ప్రభుత్వం ఎటువంటి పథకాలను అమలు చేయాలి, ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఎటువంటి చర్యలను తీసుకోవాలి అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజున ఇక క్యాంప్స్ ద్వారా, అవేర్నెస్ మీటింగ్స్ ద్వారా డిస్కషన్ చేయటం జరుగుతుంది. అదే రోజున కూడా మనకి పేదరికం ఏ విధంగా దేశంలో ఉంది, ప్రపంచ స్థాయిలో ఏ విధంగా ఉంది, దేశాలలో ఏ విధంగా ఉంది, చర్యలు ఏ విధంగా తీసుకుంటే పేదరిక నిర్మూలన మనం చేయగలం అనేటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు ఈ రోజున అక్టోబర్ 17న. నెక్స్ట్ ఇంకొక అంశం అక్టోబర్ 21 అండి. అక్టోబర్ 21, 2024. సో ఈ రోజున ప్రతి సంవత్సరము కూడా నేషనల్ పోలీస్ కమమరేషన్ డే నిర్వహిస్తూ ఉన్నాం. సో అక్టోబర్ 21న నేషనల్ పోలీస్ కమమరేషన్ డేని నిర్వహిస్తూ ఉన్నాం భారతదేశ వ్యాప్తంగా. మరి ఈ రోజున మరి ఎందుకు నిర్వహిస్తున్నాము అంటే ఎవరైతే పోలీస్ విధులను నిర్వహిస్తూ మరణించి ఉంటారో, సో వారిని స్మరిస్తూ, వారందరినీ కూడా స్మరిస్తూ, అదేవిధంగా పోలీస్ విధులను నిర్వహిస్తూ వారు చేసినటువంటి సేవలను గుర్తిస్తూ ఈ రోజున నేషనల్ పోలీస్ కమమరేషన్ డే అని సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇంకొక అంశం అక్టోబర్ 24 మనం చూసుకున్నట్లయితే ఈ రోజున యునైటెడ్ నేషన్స్ డేని, సో యునైటెడ్ నేషన్స్ డేని ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని నిర్వహిస్తడం జరుగుతూ ఉంది. సో ఈ రోజున సో మరి ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ అనేటువంటిది ఏ రోజున ఏర్పాటు చేసుకున్నాము అంటే అక్టోబర్ 24వ తేదీన 1945వ సంవత్సరంలో, అక్టోబర్ 24, 1945వ సంవత్సరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఐక్యరాజ్య సమితిని. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము అంటే అప్పటికే మనకి ప్రపంచంలో, దీనికంటే ముందు అప్పటికే మనకి ప్రపంచంలో వరల్డ్ వార్ 1 మొట్టమొదటి ప్రపంచ యుద్ధం జరిగింది అండి. దాని తర్వాత వరల్డ్ వార్ 2 అనేటువంటిది జరిగింది. మన ఇయర్స్ మనం చూసుకున్నట్లయితే 1914 నుంచి 1918 వరకు అండి. ఇక్కడ మనకి వరల్డ్ వార్ 2 చూసుకున్నట్లయితే 1939 నుంచి 1945 వరకు వరల్డ్ వార్ 2 అనేటువంటిది, రెండవ ప్రపంచ యుద్ధం అనేటువంటిది జరగటం జరిగింది. సో ఇక్కడ వరల్డ్ వార్ 1 జరిగినప్పుడు అయిపోయిన తర్వాత ట్రీటీ ఆఫ్ వర్సలిస్ అనేటువంటిది మనం చేసుకున్నాం. ట్రీటీ ఆఫ్ వర్సలిస్ అనేటువంటిది చేసుకొని దాని ద్వారా లీగ్ ఆఫ్ నేషన్స్, దాని ద్వారా మనం ఏం చేస్తాము అంటే లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసుకున్నాం. సో లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి సంస్థను మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము అంటే ఇక మీదట ప్రపంచంలో ఎటువంటి యుద్ధాలు అనేటువంటివి రాకుండా తగు చర్యలను తీసుకోవాలి, పీస్, శాంతి అనేటువంటిది ప్రపంచ దేశాల మధ్య ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో లీగ్ ఆఫ్ నేషన్స్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. బట్ దాని తర్వాత
మరి ప్రపంచ యుద్ధం జరిగిందా అంటే ఖచ్చితంగా జరిగింది 1939లో. అంటే ఇక్కడ లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటువంటిది ఫెయిల్ అవ్వడం ద్వారా రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది కాబట్టి అందుచేతనే లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి ఒక సంస్థని మనం రద్దు చేసుకుని దాని ప్లేస్లోనే ఐక్యరాజ్య సమితి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ఏ రోజున మనం ఏర్పాటు చేసుకున్నాం? అక్టోబర్ 24, 1945న ఏర్పాటు చేసుకోవటం జరిగింది. సో దీనిలో ప్రస్తుతము మన భారతదేశము కూడా సభ్యునిగా ఉండటం జరిగింది. భారతదేశం కూడా సభ్యునిగా ఈ యొక్క ఐక్యరాజ్య సమితిలో ఉండటం జరిగింది. ఇంపార్టెంట్ అంశాలు ఇక్కడ. ఇక దానితో పాటే ఇదే రోజున యుఎన్ చార్టర్ అనేటువంటిది కూడా అమలులోకి రావటం జరిగింది. సో యుఎన్ చార్టర్ అంటామండి. సో యుఎన్ చార్టర్ అంటే ఏంటి అంటే ఇది ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్. సో ప్రపంచ దేశాల మధ్య పీస్, శాంతి అనేటువంటిది ఏ విధంగా నెలకొల్పాలి, డెవలప్మెంట్ అభివృద్ధి అనేటువంటిది ఏ విధంగా చేయాలి, సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కరించాలి, గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అంటాం. సో దీనికి సంబంధించిన సెట్ ఆఫ్ గైడ్లైన్స్ అనేటువంటివే యుఎన్ చార్టర్లో ఉంటాయి. ఇది కూడా ఏ రోజున అమలులోకి వచ్చింది భారతదేశంలో అన్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా అమలులోకి వచ్చింది ఎప్పుడు అన్నప్పుడు కూడా మనం చెప్పాల్సినది October 24, 1945 అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఆర్గన్స్, హౌ మెనీ ఆర్గన్స్ ఆర్ దేర్ ఇన్ యునైటెడ్ నేషన్స్? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. సో ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఆర్గన్స్ అంటే లైక్ అవయవాలు ఎన్ని ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశంగా ఉంది. టోటల్గా మనం చూసుకున్నట్లయితే 6 అనేటువంటి ఉంటాయి, 6 ఉంటాయి. సో 6 ఆర్గన్స్ యునైటెడ్ నేషన్స్ హ్యాస్ 6 ఆర్గన్స్. సో అందులో మనం ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఒకటి ఇంపార్టెంట్గా ఉన్నటువంటిది సెక్రటరేట్ అండి. సో ప్రధానమైనటువంటిది సెక్రటరేట్. దాని తర్వాత జనరల్ అసెంబ్లీ, దాని తర్వాత ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేటువంటిది ఉంటుంది అండి. దాని తర్వాత యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేటువంటి ఇంకొక ఆర్గన్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. దాని తర్వాత ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేటువంటిది ఉంటాయి. సో ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ యొక్క ఆర్గన్స్. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. నెక్స్ట్ ఇంకొక అంశం October 31 అండి. October 31 ఈ రోజున 31 October 1875లో 31 అక్టోబర్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జన్మించారు. సో ఆయన గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఆ రోజున 31 October 1875న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జన్మించారు. సో అందుకోసమే ఈ రోజున మనం 31 అక్టోబర్న నేషనల్ యూనిటీ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. దీనినే మనం రాష్ట్రీయ ఏకతా దివస్ అని కూడా మనం పిలవచ్చండి. దీనినే మనం రాష్ట్రీయ ఏకతా దివస్ అని కూడా మనం పిలవచ్చు. సో మీకు డౌట్ రావచ్చు, ఎందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని మనం నేషనల్ యూనిటీ డేగా, భారతదేశ జాతీయ ఐకమత్య దినోత్సవంగా జరుపుతున్నాము అని. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఈయన భారతదేశంలో ఉన్నటువంటి అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలని, రాష్ట్రాలని కానీ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఏకం చేయడానికి, వివిధ ప్రొవిన్సెస్ని ఏకం చేయడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈవెన్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్ జూనాగర్ గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ ప్రాంతం, తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ ప్రాంతం అండి. సో ఇది గతంలో నిజాం పరిపాలనలో ఉండేటువంటి ప్రాంతం. దాని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈ ప్రాంతాలు అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ యొక్క ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947లో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటి అంటే ఏ ప్రాంతం అయినా కానీ భారతదేశంతో కలిసి ఉండాలంటే ఉండొచ్చు, లేదా పాకిస్తాన్తో కలిసి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఇంకొక అంశం, ఇండియాలో హిందూస్ మెజారిటీగా ఉంటుంది, పాకిస్తాన్లో ఇస్లామిక్ మెజారిటీగా ఉంటుంది. అంటే ఇస్లామిక్ మెజారిటీగా ఉన్నటువంటి ప్రాంతాలు పాకిస్తాన్తో కలవచ్చు, హిందూయిజం మెజారిటీగా ఉన్నటువంటి ప్రాంతాలు మనకి ఇక్కడ భారతదేశంతో కలవచ్చు అనేటువంటిది యొక్క ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947లో పొందుపరుచుకున్నటువంటి అంశాలు.
సో దానిలో భాగంగా ఈ యొక్క ప్రొవిన్సెస్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశంలో కలవటానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో అందుకోసమే ఈయన యొక్క జన్మదినోత్సవాన్ని భారతదేశం అంతా కూడా ఏకమయ్యేలాగా చేసినటువంటి సందర్భాన నేషనల్ యూనిటీ డేగా మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో ఈయనకి ఒక ముద్దు పేరు ఉంది, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా మనం పిలుస్తూ ఉన్నామండి. ఉక్కు మనిషి అంటాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఉన్నటువంటి బిరుదు ఏంటి అంటే ఉక్కు మనిషి. ఇంపార్టెంట్ ఏరియాస్. సో ఇవండి ఈ వీడియోలో. సో మరిన్ని అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మరిన్ని అంశాలు నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్, ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్.